హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రౌడీ జిన్ను 432. టుడే వీడియో వచ్చేసి బీరకాయ టమాటో కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలి. చాలా బాగుంటుంది. ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనమైతే బీరకాయని, టమాటోని, ఆనియన్ని, మిర్చిని అయితే కట్ చేసి అయితే పెట్టుకోవాలి. పక్కనే గ్యాస్ ఆన్ చేసి దానిపైన ఒక గిన్నె అయితే పెట్టేసుకొని ఆ గిన్నె వేడయ్యాక అందులో అయితే కావాల్సినంత ఆయిల్ అయితే పోసుకొని ఆయిల్ కూడా కాస్త హీట్ అయ్యాక అందులో జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు అయితే వేసుకోవాలి. అవి కాస్త కలర్ చేంజ్ అయ్యాక అందులో ఆనియన్స్ వేసుకోవాలి. దాంతోపాటు మిర్చి కూడా వేసేసుకొని అది ఆనియన్ మిర్చి వేసుకున్నాక ఒకసారి అయితే కలబెట్టేసుకొని అది కూడా కొంచెం కలర్ అయితే చేంజ్ అవ్వాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే మనమైతే ఫ్రై అయితే చేసుకోవాలి. అలా కలర్ చేంజ్ అయ్యాక అందులో అల్లం పేస్ట్ అయితే వేసుకొని అల్లం కూడా అందులో కలిసిపోయేలాగైతే కలబెట్టేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు అయితే ఫ్రై అయితే చేసుకోవాలి. అలా ఆయిల్ అంతా సపరేట్ అయ్యాక మనం పక్కనే కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు అయితే వేసేసుకోవాలి. అలా ఒకసారి కలపెట్టేసుకొని దానిపైన ఒకసారి మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూడండి బీరకాయలు అయితే ఎలా అయితే మగ్గిపోయాయో ఆ విధంగా అలా వచ్చాక మళ్ళీ ఒకసారి అయితే కలబెట్టేసుకొని అందులోనే కాస్త ఒకసారి అయితే మంచిగా అయితే మొత్తాన్ని అయితే కలబెట్టేసుకొని అందులోనే పసుపు అయితే యాడ్ అయితే చేసుకోవాలి. పసుపుని యాడ్ చేసుకున్నాక ఒకసారి అయితే మంచిగా అయితే కలబెట్టేసుకోవాలి. అలా అంతా కలిసేలాగైతే కలబెట్టేసుకొని మరొకసారి అయితే మూత పెట్టి 2 మినిట్స్ తర్వాతకి అయితే తీసి చూడండి బీరకాయలు అయితే చాలా సాఫ్ట్గా మగ్గిపోయి ఉంటుంది. అందులోనే మనమైతే కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు అయితే అందులో అయితే వేసేసుకోవాలి. అలా వేసుకున్నాక మళ్ళీ ఒకసారి మొత్తాన్ని అయితే కలిసేలాగా కలిపేసుకోవాలి. బీరకాయ టమాటో ముక్కలు మొత్తం కలిసేలాగా అయితే కలబెట్టేసుకోండి. అలా కలబెట్టేసుకున్నాక మూత పెట్టి తీసి చూసే కొంచెం సాఫ్ట్గా అయితే ఉడికిపోతుంది. తొందరలో అయితే ఉడికిపోవాలనుకుంటే అందులో అయితే కొంచెం అయితే సాల్ట్ అయితే యాడ్ అయితే చేయండి. అలా సాల్ట్ వేయడం వల్ల తొందరలో అయితే మగ్గిపోతుంది టమాటా బీరకాయ. నేనైతే కొంచెం అయితే లైట్గా అయితే వేసుకొని నేనైతే మరొకసారి అయితే కలబెట్టేసుకొని మళ్ళీ ఒకసారి దానిపైన అయితే మూత పెట్టి చూస్తే చూడండి చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది బీరకాయ అండ్ టమాటా. ఇప్పుడైతే చూడండి నేనైతే అందులో అయితే రుచికి సరిపోయేంత కారం అయితే వేసుకున్నాను. మీరు పచ్చిమిర్చితో చేసుకోవాలనుకుంటే మిర్చి కాస్త ఎక్కువగా వేసుకుంటే సరిపోతుంది. మిర్చి తక్కువ అయ్యింది ఉంటే మీరైతే కారం అయితే వేసుకోండి. నేనైతే ఆడ మిర్చి కొంచెం వేసుకున్నాను కాబట్టి కారం కూడా కొంచెమే తక్కువగానే వేసుకున్నాను. అప్పుడైతే సాల్ట్ తక్కువ వేసాను కాబట్టి ఇప్పుడు మళ్ళీ అయితే యాడ్ అయితే చేసుకున్నాను. మీరు అప్పుడు సాల్ట్ సరిగ్గానే వేసుకుంటే ఇప్పుడు వేయడం అవసరమే లేదు. మళ్ళీ కారం సాల్ట్ వేసుకున్నాక మరొకసారి అయితే కలబెట్టేసుకున్నాను. మరొకసారి మూత పెట్టి మీకు వాటర్ పోసుకోవాలనిపిస్తే వాటర్ కూడా యాడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే లైట్గా అయితే వాటర్ అయితే వేసుకున్నాను. నేనైతే ఇక్కడ అయితే వాటర్ అయితే పోసాను. మీరు కూడా వాటర్ పోసుకోవాలనుకుంటే పోసుకోవచ్చు, లేదా అలా అయినా బాగానే ఉంటుంది. కొంచెం గ్రేవ్ రావాలని చెప్పేసి నేనైతే వాటర్ అయితే యాడ్ అయితే చేశాను. మీరు కూడా వాటర్ని యాడ్ చేసుకోవాలనుకుంటే కాస్త తక్కువగానే పోసుకోండి. ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ టమాటా బీరకాయ అనేది ఉడికిపోయి ఉంది కాబట్టి కొంచెం గ్రేవ్ కోసం అని చెప్పేసి పోసుకుంటే సరిపోతుంది. లాస్ట్లో గ్యాస్ ఆఫ్ చేసే ముందు కొంచెం కొత్తిమీర అయితే నేనైతే వేసేసుకున్నాను. అలా వేసుకొని గ్యాస్ అయితే ఆఫ్ అయితే చేసేసాను. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.